వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ పాల్గొన్నారు. బంటుపల్లి పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించిన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఈ సందర్భంగా పంచాయతీలో జరిగిన అభివృద్ధిని హెచ్ఆర్ల ఎమ్మెల్యే నడుగుద్రి ఈశ్వరరావు ఆయనకు వివరించారు. అభివృద్ధి పదంలో పంచాయతీని నడిపిస్తున్న సర్పంచ్ రజని ఎన్ఈఆర్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న బంటుపల్లిని బంగారు బంటుపల్లిగా పేరు మార్చడానికి ఆయన సముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి ముందు సోక్ ఫిట్స్ ఏర్పాటు చేసేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. నియోజకవర్గంను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే ఎన్ఈఆర్ కి తమ శాఖ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయం ప్రాంగణంలో మొక్కలు నాటి మరోమారు బంగారు బంటుపల్లికి వస్తానని జాతీయ స్థాయిలో గుర్తింపు దిశగా అభివృద్ధిని చేయాలని కోరారు. ఏపీ బాలయోగి గురుకులంలో 4వ రోజు మండల స్థాయి సచివాలయ సిబ్బందికి యోగాపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రేగడి ఆమ్దల్వలస మండలం ఉంగరాడుమెట్ట ఏపీ బాలయోగి గురుకులంలో స్థానిక ఎంపీడీఓ జీవీఆర్ ఎస్పీ శ్యామలకుమారి ఆధ్వర్యంలో 4వ రోజు మండల స్థాయి సచివాలయ సిబ్బందికి యోగాపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం గ్రామ స్థాయిలో గ్రామ ప్రజలకు యోగాసనాలు వేయటం నేర్పించడం జరుగుతుందని, నేను కూడా బాల్యంలో యోగాసనాలు వేయడం అలవాటు చేసుకున్నానని, దీనివల్ల రోజంతా హుషారుగా మన పనులు చేసుకోవచ్చని, యోగాంధ్ర కార్యక్రమం మంచి ఆలోచన అని, దీనిని దిగ్విజయం చేయాలని కోరారు. కండ్యం ఆయుర్వేద వైద్యాధికారి ఎం సునీల్ కుమార్ మరియు సంకిలి ఆయుర్వేద వైద్యాధికారి డి మోహన్ రావు మాట్లాడుతూ యోగాను రెగ్యులర్ గా గ్రామ స్థాయిలో కూడా అలవాటు చేసుకోవాలని, దీనివలన వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా వ్యాధులను రాకుండా ముందు జాగ్రత్త పడవచ్చని, ధ్యానం వలన బీపీ షుగర్లను తగ్గించవచ్చని, జూన్ 21వ తేదీన జరగబోవు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి సత్యనారాయణ, ఎంఈఓ ఎరకయ్య, మాస్టర్ యోగా ట్రైనిస్ దుర్గాప్రసాద్, నాగభూషణ్ రావు, ఉషారాణి, సీనియర్ అసిస్టెంట్ రమణ, మండల సచివాలయ సిబ్బంది, మండల ఉపాధ్యాయులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి పేదవానికి పింఛన్ సకాలంలో అందిస్తున్నామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ అన్నారు. ప్రతి పేదవాని కళ్లల్లో ఆనందం చూడాలనేదే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పేదవాడికి పింఛన్ సకాలంలో అందిస్తున్నామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండిశంకర్ అన్నారు. ఈ నెల ఒకరోజు ముందుగానే అందించడం ఆనందంగా ఉందని, పింఛన్ అందుకునేటప్పుడు ఆ పేదవాడు ఆనందానికి హద్దులేదన్నారు. రూరల్ మండలం పొన్నాం గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ కూటమి ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అన్ని వర్గాల వారికి ఆసరాగా పింఛన్ల పంపిణీ ఓ జాతరాగా సాగుతుందని, ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యమని తెలిపారు. ఆర్థిక స్వావలంబన అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ పింఛన్ పథకం అందరికీ సంతోషం కలిగిస్తుందని, వారి జీవనానికి ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను గుర్తించి ఎవరికి అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకుని సకాలంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం పంచాయతీలో నవనంబాడు, గొల్లపేట గ్రామాలలో సీసీ రోడ్లు, కాలువల పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న 23 కేజీల గంజాయిని సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నర్సన్నపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు నర్సన్నపేట పోలీస్ కార్యాలయంలో ఏఎస్ఐ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. నర్సన్నపేట పరిసర ప్రాంతాల గుండా గంజాయి అక్రమ జరుగుతుందన్న సమాచారంపై నర్సన్నపేట ఎస్ఐ సిహెచ్ దుర్గాప్రసాద్ తన సిబ్బందితో కలిసి మడపం టోల్గేట్ సమీపాన గల NH-16 రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా టోల్గేట్ సమీపంలో గల ఒక హోటల్ వైపు ఒక వ్యక్తి పోలీసు వారిని చూసి గాబరాగా పారిపోతుండగా చూసి పోలీసులు వాడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు ఒరిస్సా నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 23 కేజీల గంజాయిని సీజ్ చేసి నిందితుడిని NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశామని ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మడపం టోల్గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా సుమారుగా 9:30 అవర్స్లో అక్కడ దిగి పారిపోతుండగా పట్టుకున్నారు. అయితే అందులో లేడీ ఉంది. ఆ లేడీతో పాటు ఒక అతను వచ్చాడు, ఆడు పారిపోయాడు. ఒరిజినల్లీ ఒరిస్సా. వీళ్ళు ఇంట్రాగేట్ చేస్తుండగా ఆవిడ దగ్గర 13 కేజీలు, సుమారుగా 13 కేజీలు గంజాయి దొరికింది బ్యాగ్లో. ఆవిడని ఎవరి దగ్గర కొన్నాము అంటే రాజేష్ అని ఒక అతను పర్లాకమిటి దగ్గర కొన్నాడు. వీళ్ళని చెన్నైకి తీసుకొని వెళ్ళడానికని వస్తుంది.
ఆ రకంగా ఉండడం వల్ల అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఒక సెల్ ఫోను 13 కేజీల గంజాయి అనేది సీజ్ చేయడం జరిగింది. ఈవినింగ్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా నా ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా మళ్ళీ ఇదే స్పాట్లో రత్నాకర్ జన్నా అనే ఒక అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర సుమారుగా 10 కేజీల 800 గ్రాములు గంజాయితో ఐడెంటిఫై చేసి సీజ్ చేయడం జరిగింది. హెచ్ఎల్ నియోజకవర్గంలో అహిల్యాబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మహారాణి పుణ్యశ్లోక అహిల్యాబాయి హోక్లర్ 300వ జయంతిని శనివారం హెచ్ఎల్ శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు అసెంబ్లీ కన్వీనర్ రజనీ ఎన్ఈఆర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహిల్యాబాయి హోక్లర్ జీవిత విశేషాలను వివరిస్తూ ఆమె యొక్క అసాధారణ పాలన, ప్రజా సంక్షేమం పట్ల ఆమె నిబద్ధత, సంస్కృతి మరియు ఆధ్యాత్మికత పట్ల చేసిన కృషిని వివరించారు. ఈ సందర్భంగా రజనీ ఎన్ఈఆర్ మాట్లాడుతూ శివభక్తురాలు అవటం వల్ల అఖండ భారతావనిలో ఉన్న జ్యోతిర్లింగా స్థానాలలో విదేశీయుల దాడిలో ధ్వంసమైన అనేక ప్రసిద్ధి శివాలయాలు, గర్భాలయాలను తిరిగి పునర్నిర్మించారని, ఒక్కొక్క ధార్మిక కార్యం చూస్తే హిందూ సమాజం దేవి అహల్యాబాయి హోక్లర్ కి ఎంత రుణపడి ఉందో అర్థమవుతుందని, ఆమె చరిత్ర చదువుతుంటే నా భర్త ఎన్ఈఆర్ చేస్తున్న ప్రజా సంక్షేమ పాలన గుర్తుకు తెస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ అహిల్యాబాయి హోక్లర్ దైవంతురాలు మరియు శక్తివంతమైన పరిపాలకురాలని, ధ్యానశీలత మరియు ధార్మికతతో ప్రజా సంక్షేమానికి కట్టుబడి అహింసా మార్గంలో పరిపాలన అందించి భారతీయ సంస్కృతికి ఆమె అందించిన సేవలు ఆచరణీయమైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురపు తేజేశ్వరరావు, జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, 4 మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సర్బుజిలి మండలంలో ఉపాధి హామీ వేతనదారుడు శుక్రవారం మృతి చెందాడు. నందికొండ గ్రామ సమీపంలోని కొండ వద్ద మొక్కలు నాటే కార్యక్రమానికి సుమారు 110 మంది ఉపాధి వేతనదారులు శుక్రవారం వెళ్లారు. అక్కడి పనులు చేస్తుండగా ఎండవేడిమి తట్టుకోలేక వేతనదారుడు కె రామారావు అస్వస్థకు గురయ్యాడు. తోటి వేతనదారులు అతనికి సపర్యలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు రామారావు మృతదేహం వద్ద కన్నీరు మున్నీరయ్యారు. ఇటీవల రామారావుకు హార్ట్ సర్జరీ అయినట్టు కుటుంబీకులు తెలిపారు. ఉపాధి పథకం పనులు చేసే చోట ఎటువంటి వసతులు కల్పించడం లేదని, ప్రాథమిక చికిత్స కిట్టు కూడా అందుబాటులో ఉంచడం లేదని పలువురు వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గుండుశంకర్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంకు అనూహ్య స్పందన లభిస్తుంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రజల కోసం ఎమ్మెల్యే గుండుశంకర్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు నియోజకవర్గంలోని గారా, శ్రీకాకుళం రూరల్ మండలం, శ్రీకాకుళం టౌన్ నుండి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని వినతులను శనివారం అందజేశారు. ప్రతి ఒక్కరి సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపిస్తామని గుండుశంకర్ అన్నారు. కూటమి పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు అందుతున్నాయన్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైన్లు, సాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వినతులు అందుతున్నాయని, వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా నిర్వహిస్తున్నామని, గత 10 నెలల్లోనే ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మన్నలను అందుకున్నామని వివరించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి, అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని శంకర్ వివరించారు. ఇల్లు కావాలని పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయని, రాష్ట్ర మంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి ఒక ప్రణాళిక రూపొందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యమని రాజ్యం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. శనివారం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని బూరాడ గ్రామంలో వయోవృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు ప్రారంభించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావేనని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. 3,000 ఉన్న పింఛన్లు 4,000కు పెంచామని,
ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు అందజేస్తామన్నారు. జూన్ నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని, రైతులకు 20,000 వారి ఖాతాల్లో జమ చేస్తామని, ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఖరీఫ్ కు ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దోగ ధర్మారావు, వావిలపల్లి నాగభూషణ్, సాసపు గోవింద్, చల్ల భుజంగరావు, కడగలల నాగరాజు, మజ్జి శ్రీను, ఎంపీడీఓ శ్యామలకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.